హే హాయ్ గైస్, ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కోసం చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో లెట్స్ గో. హే హాయ్, దిస్ ఇస్ షిండి గారి. యాక్చువల్లీ నేను చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కోసం చెప్పబోతున్నాను. ఆ డాక్యుమెంట్ ఏదో చాలా సింపుల్ చెప్తున్నాను. ఇండియన్ పాస్పోర్ట్. ఇండియన్ పాస్పోర్ట్ అని మీకు చేతిలో లేకపోతే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకోవడానికి అయినా, మీరు జాబ్ పర్పస్ అయినా, ట్రావెలింగ్ పర్పస్ అయినా సరే మీకు అలౌయింగ్ అనేది ఉంది. ఏ కంట్రీతో మీకు అలౌ చేయదు. మన ఇండియాలోనే మీకు డిపార్చర్ అనేది అవ్వదు. సో డొమెస్టిక్ పర్పస్ గా మీకు ఇండియన్ పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. మీరు ఆధార్ కార్డ్ సఫిషియెంట్. బట్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో అటెండ్ చేయాలని సరే మీ ఇండియన్ పాస్పోర్ట్ అనేది కావాలి. నెక్స్ట్ రేపు అతను మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మాస్టర్స్ వెళ్ళినా, లేదంటే మీరు జాబ్ పర్పస్ వెళ్ళినా, మీరు ఏ ఇబ్బందులు పడినా, పోలీస్ వాళ్ళు మీకు వెరిఫికేషన్ అడుగుతారు మీరు ఏ సిటిజన్ అని చెప్పి. మీరు ఇండియా సిటిజన్ అని చెప్పి మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ చూపిస్తే వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. మీకు చూపించాల్సింది పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో మీరు ఎప్పుడు మీరు దీన్ని పట్టుకుని క్యారీ చేసుకునే ఉండాలి. మీ బ్యాగ్ లో, మీ హ్యాండ్ బ్యాగ్ తో సంథింగ్ ఎక్కడ లేదా మీరు బయటకు వెళ్తున్నారంటే ఇంటర్నేషనల్లో ఏ సిటీలో తిరగడానికి వెళ్ళినా మీరు ఇంటర్నేషనల్లో ఈ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో దీనికి అప్లై చేసింది సింపుల్. పాస్పోర్ట్ సేవ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. మీరు క్రోమ్లోకి వెళ్ళి మీరు కొడితే ఆర్డర్ వస్తుంది. దానిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ అని చెప్పి అప్లై చేస్తే తన డాక్యుమెంట్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ లో ప్రతిదీ మీరు ఫిల్ చేయాలి. మీరు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, మరి మీ 10th and 12th సర్టిఫికేట్స్ హెల్ప్ ద్వారా అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఎగ్జాక్ట్గా దానిలో మ్యాచ్ చేసినట్టు దానిలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోండి. దగ్గరలో మీకు నియరెస్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో చూస్తుంది. మీరు దాని ముందు మీరు పేమెంట్ చేయాలి. సో పేమెంట్ 1500 రూపీస్ అలా పే చేయాలి. 36 పేజెస్ సంథింగ్ ఏదో ఉంది. 64 పేజెస్ అయితే 2000 రూపీస్, 36 పేజెస్ అయితే 1500 రూపీస్. మీరు ఒకవేళ బయట ఎలా చేయించుకుంటే మీరు నియర్లీ మీకు 200-300 ఎక్స్ట్రా అడుగుతారు. మీకు ఒకవేళ డౌట్ ఉంది మీరు చేసుకోలేకపోతే మాత్రం మాక్సిమం మీరు బయట చేయించుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో ఇంపార్టెంట్, మీరు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళకి 10th and 12th చదువుకుంటే మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద మీరు వస్తారు. సో మీరు దాన్ని టిక్ చేసుకున్నారు అప్లికేషన్ ఫామ్ లో. మీరు ఈసీఆర్ మాత్రం పెట్టకండి. ఈసీఆర్ ఎలాంటి వాళ్ళకంటే మన పేరెంట్స్ ఎవరైతే చదువుకోలేరు, 10th క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు చేయలేరు, అలాంటి వాళ్ళకి ఈసీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసీఆర్ కింద వాళ్ళు వస్తారు. మనకి ఇమిగ్రేషన్ లో కొంచెం ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నాన్ ఈసీఆర్ కింద వస్తారు, బట్ వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ వాళ్ళు ఈసీఆర్ కేటగిరీ చదువుకోలేని వాళ్ళు కాబట్టి వాళ్ళు సపరేట్ గా ఉంటుంది కేటగిరీ. ఏదైనా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాతో పాటు ఒక అతను వచ్చాడు. ఆయన కూడా చదువుకున్నాడు 10th and 12th, బట్ ఆయన బయట అప్లై చేయడం వల్ల బయట అప్లై చేసిన వాడు ఏం చేశాడంటే ఫామ్ లో నాన్ ఈసీఆర్ బదులు ఈసీఆర్ అప్లై చేశాడు. ఆయనకి నేను చెప్పినా సరే ఆయన ఆ టైంలో వినలేదు. ఎందుకంటే ఆయనకి అప్పటికప్పుడు పాస్పోర్ట్ కావాలి, సౌదీకి వెళ్దామని చెప్పి. సౌదీలో ఆయన ఏదో వర్క్ పని మీద వెళ్ళిపోదాం అని చెప్పి, ఏదో లేబర్ వర్క్ కోసం. సో నేను ఆయన చెప్పినా సరే ఆయన వినలేదు. బట్ నేను అప్పుడు చెప్పాను, మీకు ఒకవేళ నాన్ ఈసీఆర్ కానీ ఈసీఆర్ కానీ మీద ఒకవేళ ఉన్నా సరే మీరు పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్పొచ్చు, నేను ఇలా నాకు నాన్ ఈసీఆర్ పెట్టాను, నేను నాన్ ఈసీఆర్ కేటగిరీ వస్తాను అని చెప్పి మీరు 10th and 12th సర్టిఫికేట్ చూపిస్తే మీరు మారుస్తారు అక్కడ కూడా. ఆయన చెప్పినా ఆయన వినలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా మీరు ప్రూఫ్ కింద పడిచేయాలన్నప్పుడు ఒరిజినల్స్ పడిచేయాలంటే 2 కాపీస్ లో పడతానండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లో పడతానండి. నేనైతే ఆధార్ కార్డులో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల ఓట్ ఐడి అనేది నేను ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పడిచేయలేను. అండ్ 10th and 12th సర్టిఫికేట్ అనేది నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద చూపించడానికి నాకు ప్రూఫ్ కింద యూజ్ అయ్యింది. నెక్స్ట్ మన 12th లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సరిపోయింది. సో ఇవి డాక్యుమెంట్. సింపుల్ గా మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు మనీ పేమెంట్ చేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి స్లాట్ బుక్ చేసుకుని మీరు వెళ్ళి పాస్పోర్ట్ లో ఆఫీస్ లో మీ డాక్యుమెంట్ అని చూపించుకొని మీకు వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. అక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే మీకు ఇమీడియట్ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత 1 week తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది వస్తాను చెప్తారు. నాకు చెప్పి విత్ ఇన్ ఈవినింగ్ నాకు అప్డేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ డేకి పోలీస్ వెరిఫికేషన్ వచ్చి నాకు పోలీస్ వెరిఫికేషన్ ద్వారా 1 day 2 days లో అయిపోయింది. నియర్లీ 1-2-3 weeks లో నాకు పాస్పోర్ట్ అనేది నా ఇంటికి వస్తుంది. మా హోమ్ టౌన్ కి నా అడ్రస్ ద్వారా ఎక్కడికి అడ్రస్ ఇచ్చినా అక్కడికి వచ్చింది. సో నేను ఉన్న లేకుండా పాస్పోర్ట్ అనేది ఇచ్చేసారు. బట్ మాక్సిమం మీరు పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ టైం ప్రకారం మీరు ఉండాలి అక్కడ. మీ దాని లేకపోతే మాక్సిమం పోల్లోకి ఉంచరు, మాక్సిమం రిజెక్ట్ చేస్తారు. సో మీరు పాస్పోర్ట్ ఆఫీస్ లో ఇది అయిపోయిన తర్వాత మీరు పోలీస్ వెరిఫికేషన్ ద్వారా మీరు ఉండాలి. మీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా ఆ రోజు మాత్రం మీరు స్పెండ్ చేయండి టైం.
ఏంటంటే మీకు ఈజీగా పాస్పోర్ట్, లేదంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ కట్టి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ సిటిజన్ చెప్పి చూపించాలంటే ఇది ఒకటి ఉంటేనే మన ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఐడెంటిటీ ఉంటుంది. సో గైస్ ఈరోజు వీడియో ఇంతే. నేను పాస్పోర్ట్ కోసం చెప్దాం అనుకున్నాను, చెప్పేసా. నెక్స్ట్ వచ్చే వీడియో ఏమైనా డాక్యుమెంట్ కోసం మీకు కావాలి అనుకున్నా, లేదా నేను పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మ్యాక్సిమం చేస్తాను. లేదన్నా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ బట్టి డిఎం చేయండి. నేను పాస్పోర్ట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లేదా మీకు ఇంకేం డాక్యుమెంట్ కావాలన్న డౌట్స్ ఉన్నా అన్ని క్లియర్ చేస్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను తర్వాత వీడియో చెప్తాను. నేను ఈ పాస్పోర్ట్ అంత ఈజీగా రాలేదు, నిజంగా చెప్తాను. ఈ పాస్పోర్ట్ నాకు చాలా కష్టపడి వచ్చాను. నియర్లీ 1-2 months పడింది నాకు పాస్పోర్ట్. అందరికీ అంతే పడుతుంది అనొచ్చు, బట్ నేను పడింది ఏంటంటే చెప్పాను కదా, మీరు ఫైనల్ ఇయర్ బీటెక్ అండ్ డిగ్రీలో ఉన్నప్పుడు అప్లై చేస్తుంది. లేదు అంటే నా అలానే ఉంటుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో లాంచ్ అయిపోతుంది. సో ఇది గైస్, థ్యాంక్ యూ, బై, సీ యూ. మీరు చేయాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో గైస్. బై.